హాయ్ అండి, చూసారు కదా ఈ రోజు కలెక్షన్ 3/4 అబ్బాయిలు అనమాట. చక్కగా బేల్ అయితే ప్రొవైడ్ అయింది. నేను బేల్ ఏంటంటే బేలు తీయకుండా చూపించేస్తున్నాను, కానీ ఓపెన్ చేసి సర్ది నీట్గా చూపిస్తున్నాను. 3/4 బ్రాండెడ్ కంపెనీ అనమాట. క్వాలిటీ నెంబర్ ఆఫ్ ఉంటుంది. మీకు ఐటమ్ అనేది రేట్ అనేది హోల్సేల్ రిటైల్ ఎంత పడితే కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తాను. చక్కగా చూడండి, బేల్ అనేది మీకు చూపిస్తున్నాను. స్టాక్ అయితే ఎంత అవైలబుల్గా అంటే అంత అవైలబుల్ ఉంది. ఓన్లీ 3/4 నైట్ డ్రెస్సులు అంటే నైట్ డ్రెస్సులు ఫుల్ ప్యాంట్స్ ఉన్నాయి. 3/4 ఉన్నాయి. ఇప్పుడు నేను 3/4 అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ 50 సైజ్ నుంచి 80 సైజ్ వరకు అని అవైలబుల్గా వెళ్దండి. చక్కగా నిదానంగా చూడండి, స్కిప్ చేయకుండా మోడల్స్ అన్ని సెండ్ చేస్తాను. అందరికీ నమస్కారం. మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ మీ షాప్ నెంబర్ 102 వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు. ఈ రోజు 3/4 నైట్ కలెక్షన్ అనేది బాయ్స్ ఐటమ్ అనేది చూపిస్తున్నానండి. చక్కగా మీకు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ ఆల్రెడీ మన ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను. చాలా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ బేల్ అనేది ప్రొవైడ్ అయింది కాబట్టి మీకు స్టాక్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. అది ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి మన దగ్గర ఏ ఐటమ్ కూడా హోల్సేల్లో దొరికిద్ది అనేది తెలియటానికి. చాలా మందికి తెలుసు మన దగ్గర ఆల్ వెరైటీస్, ఒక శారీస్ తప్పించి శారీ వెన్నెవేర్ తెప్పించి హోల్ ఐటమ్ అన్నీ దొరుకుతాయని తెలుసు. న్యూగా చూసే వాళ్ళ కోసం అనేది ఐటమ్ అనేది క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. చూద్దాం ఈరోజు కలెక్షన్ 50 సైజు కంపెనీ అనమాట. బనీన్ క్లాత్ అమర్ కంపెనీ. ఒకసారి మీకు మెజర్మెంట్స్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే మీ పిల్లల సైజు, నేను సైజ్ అయితే మెన్షన్ చేస్తాను కానీ మెజర్మెంట్ అనేది మీకు ఐడియా ఉండాలి కదా. ఇది 11 వస్తుంది అనమాట, 11 వస్తుంది. టాప్ పొడవు 15.5 వస్తుంది అనమాట. చూసారు కదా. దీన్ని బట్టి మీ బాబు ఏ సైజు అంటే 1 ఇయర్ సరిపోతుంది. నేనైతే 1 ఇయర్ 2 ఇయర్ అని ఎగ్జాంపుల్గా చెప్తాను. కానీ మెజర్మెంట్స్ అనేది మీ పిల్లలకి సరిపోవాలి కదా. అందుకని మీకు మెజర్మెంట్స్ కూడా క్లారిటీగా ఉండాలని చెప్పి నేను మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీ పిల్లల నడుము కూడా చక్కగా చూసుకోవచ్చు. ఇది 50 సైజు హోల్సేల్ వాళ్ళకి 190 రూపాయలండి. హోల్సేల్ అంటే ఎన్ని తీసుకోవాలి? 5 పీసెస్ బండిల్, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోల్సేల్ వాళ్ళకి 190 రూపాయలు పడుతుంది అనమాట. ఇలా వస్తుంది. ఇది 3/4 మీ పిల్లల సైజుని బట్టి చూసుకోండి. మీకు చక్కగా మెజర్మెంట్స్తో ప్రొవైడ్ చేస్తున్నాను. అన్ని సైజులు కూడా మెజర్మెంట్స్ అని ప్రొవైడ్ చేస్తాను. మీకు బండిల్ ఎలాగొస్తుందో, సింగిల్ పీస్ ఎలా వస్తుందో చూడండి. ఇది ఒక సెట్ 3/4 అనమాట. ఇదిగోండి ఇలా కలర్స్ వస్తాయి. రెడ్, స్కై బ్లూ, బ్రౌన్, బ్లాక్, ఇలా 5 పీసెస్ బండిల్ అయితే వస్తుందండి. ఇది హోల్సేల్ వాళ్ళకి 190 రూపాయలు పడుతుందండి. మీకు రిటైల్ బాక్స్ వైజ్ గా వస్తాయి. బాక్స్ లో వస్తాయి. ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మీకు. అది కూడా మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తాం. బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. ఇది హోల్సేల్ వాళ్ళకి 190 రూపాయలు పడుతుందండి. ఇది కూడా ఇలా వస్తాయి కలర్స్. మీకు ప్యాంట్ కలర్ కూడా చూపిస్తుంది. రెడ్కి బ్లూ ప్యాంట్ చూసారు కదా. రెడ్కి బ్లూ అనమాట. ఇలా వస్తుంది. అండ్ స్కై బ్లూకి రెడ్. మీకు కింద కూడా చక్కగా ఇలా గోట్లా ప్రొవైడ్ చేస్తుంది. కలర్స్ బ్రౌన్కి ఎల్లో, బ్లాక్, బ్లాక్ రెడ్, ఇలా ఈ 5 కలర్స్ బండిల్స్ వస్తుందండి. బండిల్ వైజ్ గానే తీసుకోవాలండి. అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 190 × 5 మీరు అలా బండిల్ వైజ్ గా తీసుకుంటేనే మీకు బాక్స్ రేట్ వస్తుంది. మీకు సింగిల్ గా కావాలి అంటే మాత్రం 50 రూపీస్ ఎగస్ట్రా. అంటే 190 ఒక 50 240 రూపాయలు పడుతుంది. మీరు 4 తీసుకున్నాం కదా మేడం హోల్సేల్ రేట్ ఇవ్వండి అని దయచేసి ఎవరు అడగద్దండి. రిటైల్ అయితే ఎంత పడింది? రిటైల్ 50 రూపీస్ ఎగస్ట్రా. 190 × ఒక 50 240 రూపాయలు. అండ్ ఇంకోటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా మేము 4 తీసుకున్నాం మేడం హోల్సేల్ రేట్ ఇవ్వండి అని దయచేసి ఎవరు అడగద్దు. మళ్ళీ చెప్పాను అనుకోవద్దు. బండిల్ వైజ్ గానే. ఇప్పుడు రిటైల్ అంటే ఒక పీస్ కి 50 రూపీస్ ఎక్స్ట్రా పడిద్దా? 3-4 తీసుకున్న 50 ఎక్స్ట్రా లేదండి. మీరు ఒక్కొక్క పీస్ కి 50 రూపీస్ ఎగస్ట్రా. ఇప్పుడు మీరు 3 తీసుకున్నా అనుకోండి 350 150 రూపాయలు ఎగస్ట్రా. 190 × 150 అట్లా లెక్కేసుకోండి. అంటే ఏదైనా మీరు 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి, 4 తీసుకోండి, 50 రూపీస్. అదే బండిల్గా తీసుకుంటే 190 రూపాయలకు వస్తుంది బాక్స్ వైజ్గా. మనకైతే 190 చెప్పారు. ఇక్కడైతే ఎంఆర్పి వచ్చేసి 300 ఉంది. చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారు. మనది పర్టికులర్గా హోల్సేల్ షాప్ కదండి. అండ్ ఈ హోల్సేల్ రీసేలర్స్కి అండ్ అమ్ముకునే వాళ్ళకి అండ్ ఇళ్ళలో వాళ్ళకి మన ముగ్గురికి అంటే షాపుల వాళ్ళకి, రీసేలర్స్కి, ఇళ్ళలో వాళ్ళకి పాసిబుల్గా హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనది పర్టికులర్గా హోల్సేల్ షాప్ కదా. బండిల్ వైజ్గా అయితే ఈ బెనిఫిట్ ఉంటుందని నేను అలా ప్రొవైడ్ చేశాను అనమాట. చూసారు కదా. ఇది హోల్సేల్ వాళ్ళకి 190 రూపాయలు పడుతుంది. రిటైల్ వాళ్ళకి 240. 50 సైజ్ చూసాను కదా. ఇప్పుడు 55 3/4 అనమాట. అది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాయ్స్ ఐటమ్ ఇదిగోండి 55. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి.
సైజు కూడా మీకు నేను ఎందుకంటే మీకు సైజు కూడా మెన్షన్ చేస్తుంది మన పిల్లల పర్సనల్ బట్టి. నేనేంటంటే చెప్తాను సుమారుగా వయసు 55, 2-3 సంవత్సరాలు సరిపోతుంది, లేదా 1-2 సంవత్సరాలు అంటే మన పిల్లలు ఎలా ఉంటారనేది మనకు ఐడియా ఉంటుంది కదా. నేనేది సుమారు మెజర్మెంట్స్ చెప్తాను, అందుకని మీకు సైజు కూడా అంటే మెజర్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఈజీగా ఉండటానికి. చూసారు కదా ఇలా వస్తుంది అన్నమాట. 55 లెంత్ చక్కగా మన పిల్లలకి ఇప్పుడు 2-3 సంవత్సరాల క్రితం 3-4 కొందరు పిల్లలు బొద్దుగుంటారు, కొందరు పిల్లలు సన్నగుంటారు, రకరకాలుగా ఉంటారు. కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేను కాబట్టి మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దీన్ని బట్టి 16.5 వచ్చింది. 16.5. దీన్ని బట్టి మీకు మెజర్మెంట్స్ పెట్టి మన బాబుకి ఏ సైజ్ అయితే సరిపోతుందో చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. దయచేసి మా బాబు 3 సంవత్సరాలు మేడం, మా బాబుకు 2 సంవత్సరాలు మేడం, ఏ సైజ్ సరిపోతుందని ఎవరు అడగద్దండి. నేను చక్కగా మీకు మెజర్మెంట్స్తో ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఇబ్బంది పడరు, నన్ను ఇబ్బంది పెట్టరు. నేను బిజీ షెడ్యూల్లో ఉండి మళ్ళీ మీకు పెక్స్ పెట్టడానికి మీ సైజులు చూసుకోవడానికి ఇబ్బంది లేకుండా మన దగ్గర ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మెజర్మెంట్స్తో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది 3/4 55 మీకు చక్కగా చూపిస్తున్నాను. నిదానంగా చూడండి. దీంట్లో కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. సీ గ్రీన్ అండ్ ప్యాంట్ ఇది వస్తామట, పాచి గ్రీన్ ప్యాంట్, స్కై బ్లూ, రెడ్, బ్లాక్, టమోటా రెడ్, రెడ్, బ్లూ అనమాట, నావీ బ్లూ. ఈ 5 కలర్స్ బండిల్ అండి. ఇది కూడా హోల్సేల్గా తీసుకోవాలండి. మీరు హోల్సేల్గా తీసుకుంటే 190 × 5 పడుతుంది. మీకు రిటైల్ కావాలి అనుకుంటే మాత్రం 50 రూపాయలకు వస్తాయి. అంటే 190, ఒక 50, 240 రూపాయలకు వస్తున్నాయి. ఇది మరి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. మీకు హోల్సేల్ రేట్ అయితేనే 190 × 5. మళ్ళీ చెప్పాను అనుకోవద్దండి, 4 తీసుకున్నా కూడా మీకు రిటైల్ రేటే వస్తుందండి. నేను ఇంత ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే కొందరు కస్టమర్లు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మేము మ్యూట్ చేస్తున్నాం మేడం, వాయిస్ చేస్తున్నాం, మాకు అర్థం కాలేదని షాప్కి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అయ్యో నాకు షాప్ దాకా వచ్చారే కస్టమర్ ఇంత అని ఫీల్ అవుతున్నారు, నేను ఫీల్ అవుతున్నా. అలా వద్దండి, చక్కగా వినండి. నేనేమి లాంగ్ వీడియోస్ చేయను, లాంగ్ పెట్టిన ఏదైనా 10 మినిట్స్ బిలోనే పెడతాను. 5 నిమిషాలు 7 నిమిషాలు వీడియో అనేది పెడతాను. ఎందుకంటే మనం ఈ బిజీ షెడ్యూల్లో చూడలేం కదా, అందుకని నేను చక్కగా పెడతాను. నా వీడియో అనేది మ్యూట్ చేయకుండా చూడండి. నేను చెప్పేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. సైజ్ మీకు మెన్షన్ చేస్తున్నాను, ముందు అది అబ్జర్వ్ చేసుకోండి. అంటే తర్వాత మెజర్మెంట్స్ ఇస్తున్నాను అనమాట. 13 వస్తుంది. అలాగే టాప్ పొడవు కూడా ఒకసారి ఇస్తాను చూడండి, 18 వస్తుంది. ఇదనమాట. ఇలాగ మీ ప్యాంటు లెంత్ ఇదిగోండి, 14.5 వస్తుంది. అలాగే ప్యాంటు పొడవు 17.5 వస్తుంది. దీన్ని బట్టి మీ బాబుకి ఏ సైజ్ సరిపోతుందో మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇది హోల్సేల్ వాళ్ళకి ఒక పీస్ వచ్చి 200 పడుతుందండి. ఇలా 5 పీసెస్ బండిల్, రెడ్ అండ్ బ్లాక్, బ్లాక్ టమోటా రెడ్, సీ గ్రీన్, పాచి గ్రీన్, రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ, గోల్డ్ టైప్ అనమాట. ఇలా 5 కలర్స్ బండిల్స్ అనేది వస్తే హోల్సేల్ వాళ్ళకి 200 రూపాయలు పడుతుందండి. రిటైల్ వాళ్ళకి 250 రూపాయలు పడుతుంది. ఇది పర్టికులర్గా వీడియో అనేది నిదానంగా చూడండి. నేను చక్కగా సైజు కూడా మీకు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మీకు ఇది 5 పీసెస్ బండిల్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇలా బాక్స్ వచ్చింది. ఇదైతే చూసాం కదా, మనకి రిటైల్ వేసుకున్న 350 ఉంది. మనకి రిటైల్ ఎంత పడుతుంది? 250 పడుతుంది. 250 అంటే 100 రూపీస్, బాక్స్ మీద 100 రూపీస్ తగ్గింది మనకి. ఇంకా హోల్సేల్గా అయితే ఇంకా తగ్గింది. మీకు హోల్సేల్గా అయితే చక్కగా మీకు 5 పీసులు వచ్చి 1000 రూపాయలకే మేము ప్రొవైడ్ చేస్తాం. అదే వాళ్ళు కంపెనీ వాళ్ళు 1750 ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఇంకా 750 రూపాయలు తగ్గింది బాక్స్ మీద. అయితే చాలా తక్కువగా ఉంది ప్రైస్. క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ అండి. అండ్ కొరియర్ ఛార్జెస్ వెయిట్ని బట్టి ఉంటాయండి. కొరియర్ ఛార్జెస్ అయితే కంపల్గా COD ఆప్షన్ అయితే ఉండదు. ఓన్లీ ఫోన్పేనే, వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. దాని వచ్చేసి ఇప్పుడు 65 అనమాట. 65 సైజు కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. అండ్ మెజర్మెంట్స్ 13.5 వస్తుంది. టాప్ పొడవు 19.5. చూసారు కదా, మీరు నిదానంగా చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు మెజర్మెంట్స్ అనేది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే మన పిల్లల పర్సనాలిటీ బట్టి సైజ్ అనేది మెదిస్తే కొందరు పిల్లలకి 60 సరిపోతుంది, ఒక వయసుకి 65 సరిపోతుంది, ఒకరి వైపు 70 సరిపోతుంది. అలా మన మెజర్మెంట్స్ ఇచ్చామనుకోండి, మన ఇంట్లో పాతది ఉంటుంది కదా, దాన్ని బట్టి మన బాబుకి ఏది సరిపోతున్నా కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అందుకని మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఇలా ఇస్తా 2 వైపులు ప్యాంటు మడిస్తే ఇలా వస్తాయి 8.5. మీకు అలా అర్థం కాకపోతే ఇదిగోండి ఇలా కూడా మీకు ఓపెన్గా చేసి చూపిస్తాను.
ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది, క్లారిటీగా అర్థం కాదు కాబట్టి చక్కగా ఇలా ఓపెన్ చేసి చూపించినా మీకు మెజర్మెంట్స్ అనేది అర్థమవుతాయి. చూసారు కదా 17 వస్తుంది అనమాట మెజర్మెంట్స్ అనేది. ఇది 65 సైజ్ హోల్సేల్ వాళ్ళకి 200 రూపాయలు పడుతుందండి బాక్స్. చాలా వరకు ప్యాంటు షర్ట్ ఒకే కలర్లో రావు, ఇది మాత్రం ఒకే కలర్ సెపరేట్గా అనేది ఈసారి స్పెషల్గా వచ్చింది ఒకే కలర్ అనేది సేమ్. ఇదిగోండి బ్రౌన్, బ్లాక్, ఆరెంజ్, బ్రౌన్, గ్రే, రాయల్ బ్లూ ప్యాంట్ అనమాట. ఇది సేమ్ మ్యాచింగ్ అనేది వచ్చింది. ఇలా 5 పీసెస్ బండిలు వస్తాయి. ఒక్కటి వచ్చి 200 రూపాయలు పడుతుందండి. 5 × 200 1000 రూపాయలు అంటే రిటైల్ వాళ్ళకి 250 రూపాయలు పడుతుంది. మీకు మెజర్మెంట్స్ ప్రొవైడ్ చేశా కాబట్టి మీ పిల్లలకి ఏ సైజ్ సరిపోతుందో క్లారిటీగా చూసుకోండి. చక్కగా మనం ఏంటంటే హోల్సేల్ కాబట్టి పర్టికులర్గా హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. 65 సైజ్. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం కదా. ఇప్పుడు 70 సైజ్ అనమాట. దాన్ని కూడా మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాము. సైజు కూడా చూడండి ఒకసారి. సైజు మెజర్మెంట్స్ రెండు చూపిస్తున్నాను. మీరు నిదానంగా చూడండి, స్కిప్ చేయొద్దు. 15.5 పడుతుంది. ఓకే, పొడవు 20.5 అంటే 20.5 పడుతుంది. చూసారుగా. మీకు ఎందుకు అలా చూపిస్తున్నా అంటే మన పిల్లలు చక్కగా పర్సనాలిటీ బట్టి నిదానంగా ఎంచుకుంటారు. మెజర్మెంట్స్ అనేది మీరు నన్ను అడగకుండా క్లారిటీగా చక్కగా ఇదిగో మా బాబుకి ఇది సరిపోతుంది, ఈ సైజు ఓకే మేడం గారు ఈ సైజు కావాలి, ఈ బాక్స్ ఇవ్వండి, లేకపోతే లూజ్గా ఇలా ఇవ్వండి అని. ఎందుకంటే లూజ్గా కలర్స్ అనేది 21.5 21 వేసుకోండి గట్టిగా. 21 వచ్చి మా బాబుకి ఈ సైజ్ అండి. ఇదిగోండి మీకు రిటైల్ కావాలనుకోండి ఫిక్స్ 5 పీసులు, ఏ సైజుకైనా ఫిక్స్ 5 పీసులు అని సెండ్ చేస్తున్నా. దాంట్లో కలర్స్ ఎంచుకోండి. బాక్స్ కావాలనుకోండి ఆ బాక్స్ అనేది సెండ్ చేస్తాను. చూసారు కదా. 8.5 అంటే చుట్టుకొలత 19 వస్తుందంట లెంత్. ఇది రెండు వైపులా మీకు ఒకవేళ ఐడియా ఉన్నా లేకపోయినా మళ్ళీ కూడా ఇలా పెడతాను. మీరు కన్ఫ్యూజ్ కాకుండా చక్కగా చూసుకోండి. చూసారు కదా. 17 వస్తుంది అనమాట. ఇదనమాట ఈ సైజు. 70 సైజు హోల్సేల్ వాళ్ళకి 200 రూపాయలు పడుతుందండి. రిటైల్ వాళ్ళకి 250 రూపాయలు. ఈరోజు కలర్స్ అనేది మేము చూపిస్తున్నాను అనమాట. రాయల్ బ్లూ అండ్ సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది అనమాట. బ్లాక్ అండ్ ఆరెంజ్, బ్రౌన్, బ్లాక్ ప్యాంట్, పర్పుల్ కలర్ అండ్ డార్క్ పర్పుల్. చూసారు కదా. ఇలా 5 కలర్స్ అనేది చక్కగా వస్తాయి ప్రతి బాక్స్ అనేది. మీకు రిటైల్గా కావాలంటే మీరు మీకు కావాల్సిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ పెట్టండి. ఏ ఐటమ్ అయినా మీకు చక్కగా ఒక సైజ్ అనేది ఓపెన్ చేసి కలర్స్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి సైజులో కూడా సేమ్ కలర్సే వస్తాయి అనమాట. సైజుకి మీకు ఎలా చూపించానో సైజులో కూడా అలా వస్తాయి. అందువల్ల కలర్స్ మారేదే ఉంటుంది. కాబట్టి రిటైల్ వాళ్ళు ఈ కలర్స్ కావాలని సెండ్ చేస్తే ఎంత స్టాక్ అయినా హోల్సేల్ వాళ్ళకి అందిగలం, రిటైల్ వాళ్ళకి అందిగలం. ఎందుకంటే స్టాక్ చాలా చాలా అవైలబుల్గా ఉందన్నమాట. ఆల్రెడీ 2-3 బేల్స్ అనేది దిగున్నాయి కాబట్టి మనకి కస్టమర్స్ కూడా ఎనీ టైం స్టాక్ ప్రాబ్లం లేకుండా అందిగలుగుతున్నాను. ఇది 70 సైజు 200 రూపాయలు హోల్సేల్ వాళ్ళకి, రిటైల్ వాళ్ళకి 250 రూపాయలు. చూసారు కదా. మనం ఇందాక 70 సైజ్ దాకా చూసాము. ఇప్పుడు 75 అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సైజ్ అనేది కూడా మీకు మెజర్మెంట్ చక్కగా ప్రొవైడ్ చేశాను. అండ్ మెజర్మెంట్స్ వచ్చి మీకు చెస్ట్ కొలత 16 వస్తుంది. ఇలా ఎందుకు క్లారిటీగా చూస్తున్నా అంటే మన పిల్లల సైజ్ అనేది మన క్లారిటీ కోసం. టాప్ పొడవు 22.5 చూడండి చక్కగా. నేను 22.5 23 ఉంది కానీ నేను ఒక ఇంచు తక్కువ చెప్తున్నాను. పిల్లల పర్సనాలిటీ బట్టి చూసుకోవాలి కదా, అందుకనేది. అలాగే మీకు ఒకసారి ప్యాంటు పొడవు కూడా ఇస్తాను. మీరు నిదానంగా చూడండి, స్కిప్ చేయొద్దు. మీకు చక్కగా పొడవు అనేది క్లారిటీగా ఎందుకు ఇస్తున్నా అంటే మన పిల్లల పర్సనాలిటీ చక్కగా ఎంచుకుంటారు. మీకు ఇబ్బంది ఉండదు. ఈ సైజు మన పిల్లలు చక్కగా సరిపోద్ది. 23.5 ప్యాంటు పొడవు వచ్చి 23.5. అలాగే మీకు పిస్తా పొడవు కూడా ఇస్తాను. అంటే 18 ఉందండి. నేను 17.5 చెప్తున్నాను మీకు. చూడండి బాగా 18 దాకా ఉంది కానీ నేను 17.5 చదువుతున్నాను. ఎందుకంటే టై దగ్గర అనేది కొందరు బొద్దుగా ఉంటుంది కదా పిల్లలకి, చిన్న పిల్లలకి. అందుకని ఒక ఇంచు తక్కువే చదువుతున్నాను. మన పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండటానికి మీకు అనేది ప్రొవైడ్ చేసి. ఇది హోల్సేల్ వాళ్ళకు వచ్చి 250 రూపాయలు పడుతుందండి. నేను చక్కగా వినండి, నిదానంగానే స్కిప్ చేయొద్దు. రిటైల్ వాళ్ళకి 300 రూపాయలు పడుతుంది. 75 సైజు మన పిల్లలు ఏ వయసు అయినా కానివ్వండి. మెజర్మెంట్స్ అనేది మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను. సైజ్ అనేది కూడా ఎందుకంటే ఇది 7 సంవత్సరాల పిల్లలు సరిపోతుంది. 75 కొందరు 9 సంవత్సరాల పిల్లలు సరిపోతుంది. ఎందుకంటే 3/4 కాబట్టి
కొందరు బాబులు బొద్దుకున్నారనుకోండి, వాళ్ళకి 4 ఏళ్ల పిల్లలకే సరిపోతుంది అనమాట. అది మన పిల్లల పర్సనాలిటీ బట్టి రేట్ అయితే హోల్సేల్ రేటు రూ. 250 పడుతుంది. రిటైల్ వాళ్ళకి 300 పడుతుంది. అదే రిటైల్ వాళ్ళకి కూడా చూస్తాను ఎల్లో అండ్ పాచి గ్రీన్ ఇచ్చాడు ప్యాంటు. బ్లాక్ చూసారు కదా, ఇది కోల్డ్ అంటే లైట్ సీ గ్రీన్, దీనికి పాచి గ్రీన్ ప్యాంటు. బ్లూ, ఎల్లో, స్కై బ్లూ, రెడ్, ఇలా 5 కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట 5 కలర్స్. 75 సైజులోని ఏ కలర్స్ అయితే మీకు స్టార్టింగ్ చూపించాను, ఎన్ని బాక్సులైనా సేమ్ కలర్సే వస్తాయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రిటైల్ వాళ్ళు ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా అనుకుంటారని, లేదండి. ఏ సైజుకి అయితే మనం ఫస్ట్ బాక్స్ తీసామో ఆ బాక్స్లో ఏ కలర్స్ అయితే మెన్షన్ చేశారో సేమ్ అదే మెన్షన్ ఆ సైజులో వస్తాయి. ఇప్పుడు మనం 70లో కలర్స్ చూసాం, 75లో కలర్స్ చూసాం. 75 మొత్తం కూడా ఇవే కలర్స్ వస్తాయన్నమాట. దీనికి మళ్ళీ ఆపోజిట్ కలర్స్ అనేది ఏమి రావు, బాక్స్ మారే కొంది. రిటైల్ వాళ్ళు చక్కగా మీరు దీంట్లో ఏ ఐటమ్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. హోల్సేల్ వాళ్ళకైతే రూ. 250, రిటైల్ వాళ్ళకైతే 300. అండ్ మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మీరు ఒక పీసు 1, 2, 3, 4 తీసుకున్నా కూడా మీకు రిటైల్ రేటే పడుతుంది. 5 పీసెస్ తీసుకుంటేనే హోల్సేల్ రేట్ పడుతుందని ఇది పర్టికులర్గా మెన్షన్ చేస్తాను. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కదా ఈ వీడియోలో లాస్ట్ కలెక్షన్ 80 సైజు కూడా మీరు చక్కగా మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను. నిదానంగా చూడండి. ఇది 80 సైజు. ఒక్కసారి మెజర్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. 17, 24.5 చూసారు కదా ప్యాంటు పొడవు. అలాగే మీకు ఒకసారి ప్యాంటు పొడవు కూడా మెజర్మెంట్స్ ఇస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు టాప్ పొడవు ఇచ్చాను, సైజ్ అనేది మెన్షన్ చేశాను. ఎందుకంటే మన పిల్లల సైజ్ అనేది చూసుకుంటారని. 3/4 ఫుల్ కూడా కాదండి, మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాను. 3/4 మళ్ళీ అంటే ఎందుకంటే మధ్య స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్పలేదు కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. 3/4 24 వస్తుంది ప్యాంటు పొడవు. తా 28 చూసారు కదా, కిడ్స్ టైర్ ఉంది. ఇది ఎందుకు చూపిస్తానంటే మన పిల్లలు చిన్నపిల్లలు బొద్దుగా ఉంటారు కాబట్టి టై కూడా క్లారిటీగా పట్టాలి, మన పిల్లలకి బాగుండాలి వేసుకుంటా అనేది క్లారిటీ కోసం అనేది నేను ఓపెన్గా మీకు సెండ్ చేస్తున్నాను అండి. ఇది 80 సైజు. హోల్సేల్ వాళ్ళకి రూ. 250 పడుతుందండి. రిటైల్ వాళ్ళకి 300. చెప్పాను కదా, మీరు సైజు డిఫరెంట్, సైజు రేటు క్లారిటీగా కూడా మెన్షన్ వస్తుంది. బ్లూ అండ్ ఎల్లో అండ్ టమాటో రెడ్, బ్లూ, స్కై బ్లూ, బ్లూ. సరే క్యాట్లాగ్ వేరేది ఇచ్చాడు. దీని ప్యాంట్ ఏది ఉందో చూస్తాను ఒకసారి. మెరూన్ వచ్చిందండి ప్యాంటు. స్కై బ్లూకి మెరూన్ ప్యాంట్ వచ్చింది అనమాట. ఇదిగోండి మీకు క్లారిటీగా ప్యాంట్ కూడా ఓపెన్ చేసి చూపించాను. ఎందుకంటే మీరు రిటైల్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా కలర్ ఏదనేది మీకు ఐడియా కోసం చక్కగా ఓపెన్ చేశాను. ఓకే, ఈ క్యాట్లాగ్ కరెక్ట్గా ఉంది. సీ గ్రీన్ అండ్ పాచి గ్రీన్, ఈ 5 కలర్స్ అయితే కలవండి. ఇది సెట్ వైజ్గా తీసుకుంటే మీకు హోల్సేల్ రేట్ అనేది పడుతుంది. ఇది స్కై బ్లూ, దానికి రెడ్ ప్యాంట్ తెలియాలని ఓపెన్ చేశానండి. ఎందుకంటే క్యాట్లాగ్లో ఆల్రెడీ మీకు చూపించా కదా. ఇది 5 పీసెస్ బండిల్ అనమాట. 5 పీసెస్గా తీసుకుంటే రూ. 250. 250 ఇంటూ 5 పీసులు 1250 పడుతుంది. రిటైల్గా కావాలంటే 300 పడుతుందండి. పర్టికులర్గా ఒకే రేట్ ఉంటుంది. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. అంటే ఆఫ్లైన్ అంటే షాప్కి విజిట్ చేసిన, మేము దూరం నుంచి వచ్చాం మేడం తగ్గించండి మాకు అంత ఛార్జీలు ఏంటి అంటే, నేను తక్కువ రేట్ ఇస్తున్నాను కదా, మనకి క్వాలిటీ ఇచ్చి తక్కువ రేట్ ఇస్తున్నామంటేనే మీరు సంతోషంగా మా దగ్గరికి వచ్చేది. మాకు ఒక ₹5 ఉండాలి, మీకు ఒక ₹5 తగ్గాలి. ఎవరైనా అంతే. ఇప్పుడు నేనైనా ₹1 క్వాలిటీ ఇచ్చి తక్కువ వస్తుందని ఎంత దూరమైనా వెళ్తాను, అది కామను. ఎందుకంటే మనకు ఐటమ్ రావాలి, తక్కువ రేట్లో కావాలి. ఇది మనం సహజంగా మనం ఆలోచించే విషయం. అందువల్ల అది ఒకటి అర్థం చేసుకుని, మేము దూరం నుంచి వచ్చాము, నేను వీడియోలో పెట్టిన రేటుకి తగ్గించి ఇవ్వండి అని దయచేసి ఎవరు అడగద్దండి. నాకు ₹1 ఉండాలి. నేను ఎందుకంటే ఇంత కష్టపడి చేసుకుంటుంది ఆ ₹1 కోసమే కదా. నేను మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా మీకు క్వాలిటీ ఇస్తాను, బయట మార్కెట్ మీద తక్కువ ఇస్తాను. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది హోల్సేల్ వాళ్ళకైతే ₹250, రిటైల్ వాళ్ళకైతే 300. ఇంతవరకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం.